పున్నమి నాగు 1980లో రిలీజ్ అయిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. చిరంజీవి గారి కెరీర్‌లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా చెప్పుకోవచ్చు. చిరంజీవి గారి విలక్షణమైన నటనకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. అలాంటి సినిమా ఇది. అలాగే కొత్తదనం కోరుకునే ప్రేక్షకులు ఈ సినిమా మంచి ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది. మరి ఇప్పుడు ఈ సినిమానే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. లాస్ట్ వరకు చూడండి. సినిమా మాత్రం ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది. సినిమా ఓపెన్ చేయగానే గుడి దగ్గర పంతులు గారు దేవుడికి పూజ చేస్తున్నట్టు చూపిస్తారు. అయితే అక్కడే ఉన్న ఆ ఊరు పెద్ద దేవుడికి దండం పెడగడానికి వస్తాడు. అప్పుడు ఆ ఊరు పెద్ద క్షేమంగా ఉన్నారా పంతులు గారే అని ఆ పంతులు గారిని అడుగుతాడు. దానికి ఆ పంతులు మీలాంటి మహారాజులు ఈ ఊర్లో ఉన్నంత వరకు మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని అంటాడు. దీంతో ఆ ఊరు పెద్ద డబ్బున్న వ్యక్తి అని మనకు అర్థమైపోతుంది. అయితే ఆ పంతులు గారికి ఒక కొడుకు ఉంటాడు. తనకి తల్లి లేకపోవడంతో తండ్రి అయిన పంతులు గారు తనే తల్లి తండ్రి అయి తనకు అన్నీ చేస్తుంటాడు. అలాగే ఆ ఊరి పెద్ద కూడా ఒక కూతురు ఉంటుంది. తనకు కూడా అమ్మ లేకపోవడంతో తానే అమ్మ నాన్న అయి తనకు అన్నీ చేస్తూ ఉంటాడు. పంతులు తన కొడుకుని స్కూల్కి తీసుకెళ్తుండగా ఆ ఊరి పెద్ద కూడా తన కూతుర్ని కారులో స్కూల్కి తీసుకెళ్తూ వీళ్లకు ఎదురు వస్తాడు. కారు ఆపి ఎక్కడికి వెళ్తున్నావు అని అడగగా స్కూల్కి వెళ్ళి తీసుకెళ్తున్నా తల్లి లేని బిడ్డ కదా అన్నీ నేనే చూసుకోవాలని అంటాడు పంతులు. దానికి ఆ ఊరి పెద్ద నేను కూడా అటు సైడే వెళ్తున్నా, నేను స్కూల్లో దిగి పెడతా అని చిన్నపిల్లల్ని కారు ఎక్కించుకొని వెళ్తాడు. దీంతో ఆ పంతులు కుటుంబానికి ఊరు పెద్ద ఫ్యామిలీకి మంచి బాండింగ్ ఏర్పడుతుంది. నెక్స్ట్ సీన్లో గుడి పక్కన ఉన్న తోటలో ఓ పాములు పట్టేవాడు ఒక అమ్మాయిని బలవంతం చేస్తూ ఉంటాడు. అది చూసిన పంతులు ఆ అమ్మాయిని రక్షించడానికి అక్కడికి వస్తాడు. పక్కన బండరాయి తీసుకొని గట్టిగా పాములు పట్టేవాడి తలపై కొట్టి ఆ అమ్మాయిని రక్షిస్తాడు. తలకు గట్టిగా దెబ్బ తగలడంతో పాములు పట్టేవాడు స్పృహ తప్పి పడిపోతాడు. దీంతో ఆ అమ్మాయి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పంతులు కూడా అక్కడి నుండి వెళ్తూ ఉండగా మెలకువ వచ్చి లేస్తాడు ఆ పాములు పట్టేవాడు. తనను కొట్టిన పంతులపై ఎలా అయినా పగ తీర్చుకోవాలని చెప్పి తన దగ్గర ఉన్న బూర వాయిస్తూ పాముతో కాటు వేస్తాడు పంతుల్ని. పాము కాటు వేయడంతో కింద పడిపోయిన పంతులు కింద పాకుకుంటూ దేవుడి దగ్గరికి వెళ్ళి తల్లి లేని నా బిడ్డను నువ్వే చూసుకో దేవుడా అని దేవుడు ముందే చనిపోతాడు పంతులు. తండ్రి లేడని ఏడుస్తూ ఉన్న ఆ పిల్లాడి దగ్గరికి గజరాజును పంపిస్తాడు దేవుడు. దాని పేరు గణపతి. ఎవరు లేని ఆ కుర్రాడికి గణపతి తోడుగా ఉంటుంది. తర్వాత తండ్రి లేని పిల్లాడి దగ్గరికి ఆ ఊరు పెద్ద వస్తాడు. మీ నాన్న చనిపోయినప్పుడు నేను ఊర్లో లేను, అందుకే రాలేకపోయాను, నువ్వు నాతో వచ్చేయి, కన్న కొడుకులా చూసుకుంటాను అని అంటాడు ఆ ఊరు పెద్ద. దానికి సరే అని తనతో వెళ్తాడు ఆ కుర్రాడు. ఊరు పెద్ద ఇంటికి వెళ్ళిన కుర్రాడు ఆ బంగ్లాను చూసి ఇంత పెద్ద ఇల్లా అని మురిసిపోతాడు. అప్పుడు ఆ పెద్ద అయినా ఇక నుండి ఈ ఇల్లు నీదే అని అంటాడు. అలాగే తన కూతుర్ని పరిచయం చేస్తూ తను నీ చెల్లి, ఇప్పటి నుండి నువ్వు తనని సొంత చెల్లిలా చూసుకోవాలని అంటాడు. దానికి ఆ కుర్రాడు కూడా సరే అని అంటాడు. ఇక్కడ ఇంకో సీన్లో ఆ పాములు పట్టేవాడికి ఒక కొడుకు ఉంటాడు. తను ఎవరు కాదు, మన మెగాస్టార్ చిరంజీవి. అయితే తన కొడుకుని తీసుకొని తన చెల్లి వాళ్ళ ఇంటికి వస్తాడు. కడుపుతో ఉన్న చెల్లిని చూసి నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఎందుకు కష్టపడతావు, నాతో వచ్చే అని అంటాడు. అప్పుడు ఆమె ఇలా అంటుంది, నా భర్త నాతో గొడవపడి వెళ్ళిపోయాడు, తాను వచ్చే వరకు నేను రాలేను అన్నయ్య అని అంటుంది. అయితే తనకు అంజ అనే కోతి తోడుగా ఉంటుంది. కడుపుతో ఉన్న తనకు కోతి అన్ని పనులు చేస్తూ తోడుగా ఉంటుంది. ఇంతలో తనకు డెలివరీ డేట్ దగ్గర పడడంతో పక్కన ఉన్న వాళ్ళు ఇలాంటి టైంలో ఒంటరిగా ఉండొద్దు, మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళు అని అనడంతో తను వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళడానికి నిర్ణయించుకుంటుంది. నడుచుకుంటూ వెళ్తున్న తనకు దారిలో డెలివరీ అవుతుంది. పన్నంటి ఆడపిల్లకు జన్మనిస్తుంది. పుట్టిన పాపను తీసుకొని వాళ్ళ అన్నయ్య ఇంటికి వస్తుంది. ఇది ఇలా ఉంటే ఆ పాములు పట్టేవాడు తన కొడుకుకి అన్నంలో పాము విషం పెట్టి తినిపిస్తాడు. అది చేదుగా ఉంది, నేను తినలేకపోతున్నా అని తన కొడుకు అన్నా సరే వినకుండా తినిపిస్తాడు. అయితే తాను ఆ విషయాన్ని అన్నంలో కలిపి ఎందుకు తినిపిస్తున్నాడో మనకు ముందు ముందు తెలుస్తుంది. అయితే ఇక్కడ చిరంజీవి గారు హీరోగా నటించలేదు, విలన్గా నటించారు. హీరోగా నరసింహారావు గారు నటించారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంతలోనే సినిమాలో ఉన్న పిల్లలందరూ పెద్దవాళ్ళు అవుతారు. కట్ చేస్తే పాములు పట్టేవాడు తన కొడుకు అయిన చిరంజీవికి పాములు పట్టడం నేర్పిస్తుంటాడు. అయితే చిరంజీవి పాములు పట్టే స్టైల్కి వాళ్ళ డాడీ ఫుల్గా ఇంప్రెస్ అవుతాడు. పాములు పట్టడంలో నిన్ను మించిన వాడు లేడు అని మెచ్చుకుంటాడు. దానికి చిరంజీవి నాకు చదువుకోవడం అని నేర్పావు, పాములు పట్టడమే కదా అని నవ్వుతూ అంటాడు. అలా వాళ్ళిద్దరు నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక నెక్స్ట్ సీన్లో జమీందారు కొడుకు కూతురు కూడా పెద్దవాళ్ళు అవుతారు. అయితే జమీందారు చనిపోవడంతో హీరో వాళ్ళ నాన్న ఫోటోకు దండం పెట్టుకుంటూ తన చెల్లికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇక్కడ చిరంజీవి వాళ్ళ మేనత్త కూతురు లక్ష్మి కూడా పెద్దదవుతుంది. ఊర్లో అల్లరి చేస్తూ చిలిపి పనులు చేస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో ఊర్లో ఉన్న పిల్లలు అల్లరి చేస్తూ ఎద్దు తోకకు తాటమట్ట కడతారు. ఆ ఎద్దు పిచ్చి పట్టిన దానిలో మనుషుల మీదకు వస్తుంది. గుడికి వెళ్ళి అటు నుండి వస్తున్న హీరో వాళ్ళ చెల్లి మీదకు అది దూసుకొస్తుంది. అది చూసిన చిరంజీవి ఆ అమ్మాయిని కాపాడడానికి ఎద్దుతో ఫైట్ చేసి ఆ అమ్మాయిని రక్షిస్తాడు. చిరంజీవిని చూసిన ఆ అమ్మాయి ప్రేమలో పడుతుంది. ఆ అమ్మాయి అందానికి చిరంజీవి కూడా ఆ అమ్మాయి ప్రేమలో పడతాడు. ఇలా వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ చిగురిస్తుంది. ఇక నెక్స్ట్ సీన్లో లక్ష్మి దేవుడి దర్శనానికి గుడికి వెళ్తుంది. కొబ్బరికాయ పక్కన పెట్టిన లక్ష్మి తెలిసిన రాణి అనే అమ్మాయితో మాట్లాడుతూ ఉండగా అక్కడే ఉన్న గణపతి ఆ కొబ్బరికాయను తింటుంది.
అది తెలిసిన లక్ష్మి గణపతిని తిడుతూ ఉండగా అక్కడికి హీరో వస్తాడు. గణపతి నాదే అని హీరో అనడంతో హీరోని కూడా కలిపి తిడుతుంది లక్ష్మి. అప్పుడు అక్కడ ఉన్న పెద్ద మనిషి, ఆయన ఎవరనుకుంటున్నావు, చిన్నబాబు గారు, ఈ గుడి కూడా ఆయనదే అని అనడంతో సైలెంట్ అవుతుంది లక్ష్మి. అప్పుడు హీరో గణపతి చిన్న కొబ్బరికాయకు డబ్బులు ఇస్తుండగా లక్ష్మి వద్దు అని అంటుంది. మీరెవరో తెలియక తిట్టాను, దానికి సారీ అని లక్ష్మి సారీ చెప్తుంది. దానికి హీరో పర్లేదు తీసుకోమని డబ్బులు ఇచ్చి వెళ్తూ ఉండగా ఈ ఇన్సిడెంట్లో ఒకరినొకరు చూసుకుంటారు. అప్పుడే ఇద్దరికి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాంటిది స్టార్ట్ అవుతుంది. తర్వాత సీన్లో చిరంజీవి అన్నం పెట్టమని లక్ష్మిని అడుగుతాడు. దానికి లక్ష్మి నాకు బయట చాలా పని ఉంది, నువ్వే పెట్టుకో బావా అని అంటుంది. చిరంజీవి అన్నం పెట్టుకొని తినడం స్టార్ట్ చేస్తాడు. అన్నం నచ్చకపోవడంతో ప్లేట్లో ఉన్న అన్నం అలానే వదిలేసి పోతాడు. అక్కడికి అన్నం తినడానికి వచ్చిన కోడి ప్లేట్లో ఉన్న అన్నం తిని చనిపోతుంది. అయితే ఇక్కడ ఆ కోడి ఎందుకు చనిపోతుందో మనకు ముందు ముందు తెలుస్తుంది. ఇక్కడ హీరో వాళ్ళ చెల్లి పూర్ణ ప్రేమలో పడి తన ప్రియుడైన నాగులను కలవడానికి వాళ్ళ అన్నయ్యకు అబద్ధాలు చెప్పి నాగులను కలుస్తుంది. పెళ్లి చేసుకుందామని ఫోర్స్ చేయడంతో దానికి నాగులు మీ స్థాయికి మా స్థాయికి సెట్ అవ్వదు, నేను నీకు సరిపోను, నువ్వు నాతో సుఖపడలేవు అని అంటాడు. దానికి పూర్ణ అవి ఏమీ వద్దు, నాకు నువ్వు ఉంటే చాలు అని అంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో హీరో కూడా లవ్లో పడడంతో స్నానం చేసి లక్ష్మిని చూడడానికి గుడికి వెళ్దాం అనుకుంటాడు. స్నానం చేయడానికి చెరువు దగ్గరికి వెళ్ళి స్నానం చేస్తుండగా అక్కడికి లక్ష్మి కూడా స్నానం చేయడానికి వస్తుంది. అయితే హీరో ఫ్రెండ్ అయిన గణపతి, లక్ష్మి ఫ్రెండ్ అయిన అంజీ వాళ్ళ డ్రెస్సులు కుట్టేసి మార్చి ఇవ్వడంతో లవ్ అనేది సెకండ్ స్టేజ్కి వెళుతుంది. గాఢ ప్రేమలో ఉన్న హీరో లక్ష్మికి ఎలా అయినా తన లవ్ను చెప్పాలని లవ్ లెటర్ రాసి గణపతితో లక్ష్మికి పంపిస్తాడు. లక్ష్మి కూడా హీరోకి లవ్ లెటర్ రాసి అంజీతో పంపిస్తుంది. నెక్స్ట్ సీన్లో ఊర్లో పాములు పట్టే వాళ్ళు పాము బూర ప్లే చేస్తూ స్టేజ్ షో చేస్తారు. ఆ సౌండ్కి నాగులకి పిచ్చెక్కినట్టు అవుతుంది. మెలకలు తిరుగుతాడు. వెంటనే లేచి ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేస్తున్నది ఆపమంటాడు. ఎందుకు అని ఆ పాములు పట్టేవాడు అడగ్గా ఏమో నాకు తెలియదు, కానీ మీరు ఇంకోసారి ఈ బూర వాయిస్తే చంపుతానని బెదిరించి ఆ బూరను నేలకేసి కొట్టి అక్కడి నుండి వెళ్తాడు నాగులు. తర్వాత పండగ రోజు హీరో వాళ్ళ చెల్లి పూర్ణ పాముకి పాలు పోయిస్తూ ఈ పుట్టలో ఉన్న పాము మన కుల దైవం, దానికి ఒక పిల్ల పాము కూడా ఉంది, వీటిని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటుంది. దానికి హీరో కూడా సరే అని అంటాడు. తర్వాత సీన్లో ఒక అతను తనకు 6 అడుగుల పాము కావాలని వస్తాడు. దానికి వాళ్ళు మేము పాములు పట్టే వాళ్ళం అయినా అంత పెద్ద పామును చూస్తే భయమేస్తుంది, మేము పట్టలేము అని అంటారు. అయితే ఎలాంటి పామునైనా పట్టడానికి పాపన్న ఉన్నాడని చెప్పి నాగుల వాళ్ళ నాన్న దగ్గరికి వస్తారు. అయితే అతను 6 అడుగుల పాము కావాలని అడగడంతో ఒప్పుకున్న పాపన్న ఒకరింట్లో 6 అడుగుల పాము ఉంది, దాని వాళ్ళు కులదైవంలా చూసుకుంటున్నారు, దానిని పట్టడానికి కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది అని అంటారు. దానికి ఆ వ్యక్తి సరే అని అనడంతో పామును పట్టడానికి పుట్ట దగ్గరికి వెళ్తాడు పాపన్న. బూర ఊదడం స్టార్ట్ చేయడంతో పుట్టలో నుండి పిల్లపాము బయటికి వస్తుంది. అరే పెద్ద పాము వస్తుందనుకుంటే పిల్లపాము వచ్చింది ఏంటి అని ఆ పిల్లపామును కాలుతో తొక్కి చంపుతాడు. అది చూసిన తల్లి పాము పాపన్నపై అటాక్ చేస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన హీరో అది మా కులదైవం, మా కులదైవాన్ని పట్టడానికి వస్తావా, ఇంకోసారి చుట్టుపక్కల కనిపించావంటే ప్రాణాలు తీస్తా అని వార్నింగ్ ఇస్తాడు. దానికి పాపన్న ఎవరు ప్రాణాలు తీస్తారో చూసుకుందాం అని అక్కడి నుండి వెళ్తాడు. అయితే పిల్లపామును చంపినందుకు పెద్ద పాము పగ తెరుచుకుంటుందని భయపడిన పాపన్న అది ఇంట్లోకి ఎలా అయినా వస్తుందని చెప్పి ఇంట్లో ఉన్న బొక్కలలో గుడ్డలు పెడతాడు. అవి ఎందుకని నాగులు అడగ్గా దానికి జరిగిందంతా చెప్పి ఎందుకైనా మనం జాగ్రత్తగా ఉండడం మంచిదేగా అని పడుకుంటాడు. తన పిల్లపామును చంపిన పాపన్నపై పగ తీర్చుకోవడానికి పాపన్న ఇంటికి వస్తుంది తల్లిపాము. బొక్కలలో గుడ్డలు ఉండడంతో పైకప్పు నుండి ఇంట్లోకి దూకుతుంది. పగతో రగిలిపోతున్న తల్లిపాము పడుకున్న పాపన్నను చూసి ఒక్కసారిగా తనపై అటాక్ చేస్తుంది. అప్పుడే పక్కన నిద్రపోతున్న నాగులు నిద్రలో నుంచి కాలు పాపన్న మీద వేస్తాడు. ఆ పాము కాటు నాగులు కాలుకు పడుతుంది. వెంటనే లేచిన చిరంజీవి ఏదో పురుగు కుట్టిందని అంటాడు. దానికి పాపన్న ఏమీ కాదులే పడుకో అని పైకి చూడగా పైకప్పు నుండి వెళ్తున్న పామును చూస్తాడు. చూసి ఆ పామును రేపు ఎలాగైనా పట్టి చంపాలనుకుంటాడు. అయితే నాగులకి ఒళ్ళంతా విషం ఉండడంతో ఆ పాము కాటు వేసిన నాగులకి మాత్రం ఏమీ కాదు. ఇక నెక్స్ట్ డే పూర్ణ బర్త్డే వస్తుంది. గుడికి వెళ్ళి దండం పెట్టుకుని తన ఫ్రెండ్ను కలుస్తానని వాళ్ళ అన్నయ్య చెప్పి నాగులను కలవడానికి వస్తుంది. అయితే కలిసిన తర్వాత నాగులు ఇలా అంటాడు, నీ పుట్టినరోజు అని అయ్యతో పాములు పట్టడానికి అడవి కూడా వెళ్ళలేదని, నీతో కలిసి అడవి అంతా తిరగాలని ఉంది అని అంటాడు. ఇలా నాగులు అనడంతో పూర్ణ ఈసారికి వదిలే అన్నయ్య త్వరగా రమ్మన్నాడు అని అంటుంది. నాగులు ఎంత అడిగినా పూర్ణ తాను రాను అనడంతో నాగులు పూర్ణ కళ్ళలోకి చూసి స్పృహ కోల్పోయేలా చేసి అడవిలోకి తీసుకెళ్తాడు. ఇక్కడ పాపన్న పగబట్టిన తల్లిపామును పట్టుకోవడానికి పుట్ట దగ్గరికి వెళ్ళి బూర ఊదడంతో ఆ సౌండ్ విని హీరో అక్కడికి వస్తాడు. ఈసారి పాపన్నను కుట్టి మరీ వార్నింగ్ ఇస్తాడు. దీంతో కోపంతో రగిలిపోతున్న పాపన్న తన పామును హీరో మీదికి వదులుతాడు. పాము హీరో వెంట పడుతుంది కాటు వేయడానికి. ఇంతలో హీరో గణపతిని పిలుస్తాడు. అక్కడికి వచ్చిన గణపతి పామును తొండంతో దూరంగా విసురుతుంది.
అలా చాటుగా ఉండి బూర ఊదుతున్న పాపన్న దగ్గరికి గణపతి వచ్చి తొండంతో పక్కకి నూకి తన దగ్గర ఉన్న బూర తీసుకొని ఊదుతూ హీరో కులదైవమైన పామును పాపన్న మీదకు పంపుతుంది. పగతో రగిలిపోతున్న తల్లిపాము పాపన్నను కాటు వేసి తన పగ తీర్చుకుంటుంది. ఇది ఇలా ఉంటే ఇక్కడ పూర్ణాన్ని అడవిలోకి తీసుకెళ్లిన నాగులు పూర్ణతో శృంగారంలో పాల్గొంటాడు. అప్పుడే ఒక అతను అడవిలోకి వచ్చి నాగులు మీ నాన్నని పాము కాటు వేసిందని చెప్పడంతో పూర్ణని అక్కడే వదిలేసి ఇంటికి వెళ్తాడు. ఇంటి దగ్గర పాము కాటుతో చావు బ్రతుకుల మీద ఉన్న పాపన్న నాగులతో మాట్లాడుతూ తనకి విషయం పెట్టి ఎందుకు పెంచాడో నిజం చెప్తాడు. మా తాత తండ్రి పాము కాటుకు చచ్చారు. నాకు కూడా పాము కాటుకి చావు ఉంటుందని నాకు తెలుసు. అందుకే నా కొడుక్కి అలా కాకూడదని నీకు చిన్నప్పటి నుండి అన్నంలో విషం పెట్టి ఇచ్చాను అని చెప్తాడు. అలా చేయడం వల్ల నిన్ను ఏ పాము కాటు వేసినా నీకు ఏం కాదు అని అంటాడు. అలాగే దీనివల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. నీ పళ్ళల్లో విషం, నీ ఒళ్ళంతా విషం ఉండడంతో నువ్వు ఏ ఆడదానితో కలిసినా తనకు చావు వస్తుందని చెప్తాడు. అప్పుడు నాగులు నాకు వరం ఇస్తా అని చెప్పి శాపమా ఇచ్చేది అని ఏడుస్తూ అనడంతో ఇంట్లో ఉన్న తాళపత్ర గ్రంథాలు చదువు, దాంట్లో ఏమైనా దీనికి విరుగుడు ఉండొచ్చు అని చెప్పి పాపన్న చనిపోతాడు. తనతో కలిసిన అమ్మాయి ఒళ్ళంతా విషయం ఎక్కి చనిపోతుంది అని చెప్పడంతో ఇందాక తను వదిలేసి వెళ్ళిన పూర్ణ దగ్గరికి వచ్చి చూస్తాడు నాగులు. అక్కడ ఒళ్ళంతా విషయం ఎక్కి నీలం రంగులోకి మారి చనిపోతుంది పూర్ణ. ఇప్పుడు మనకు పూర్తిగా అర్థమవుతుంది నాగులు తిన్న అన్నం కూడి తిని ఎందుకు చనిపోయిందో. అయితే పూర్ణ చనిపోవడంతో ఊర్లో ఉన్న పెద్ద మనుషులు హీరో దగ్గరికి వచ్చి సానుభూతి తెలుపుతారు. అందులో ఒకరు పూర్ణ ఒళ్ళంతా విషం ఎక్కి చనిపోయింది, అయినా ఒక్క పాము కూడా లేదు అని అనడంతో దానికి హీరోకి పూర్ణ చావు మీద డౌట్ వస్తుంది. తన చెల్లి చావులో ఏదో రహస్యం ఉందని, ఆ రహస్యం ఏంటో తెలుసుకొని అది చేసిన వాళ్ళని వదిలిపెట్టను అని శపథం చేస్తాడు హీరో. ఇక నెక్స్ట్ సీన్లో నాగులు ఇంట్లో ఉన్న తాళపత్ర గ్రంథాలు ఎవరికి తెలియకుండా చదువుతాడు. దాంట్లో చిన్నప్పటి నుండి నాగుపాము విషం కొద్దిగా పడితే ఒళ్ళంతా విషం ఎక్కుతుంది, అలాగే నాగుపాము గుణాలు వస్తాయి, ఎటువంటి పాము కరిచినా మరణం సంభవించదు అని ఉంటుంది. పౌర్ణమి రోజు మాత్రం మొగలి పువ్వు వాసనతో మత్తెక్కుతాడని, విషం తలకెక్కుతుందని, దానితో అతని కళ్ళు నీలంగా మారతాయని, పౌర్ణమి రోజు త్రాచుపామును జెర్రిగొడ్డు వెంటాడినట్టు అతను స్త్రీని వెతుక్కుంటూ పిచ్చివాడిలా తిరుగుతాడని, అతను ఏ స్త్రీతో కలిసినా అతని పళ్ళు తాకినా ఆ స్త్రీ వెంటనే మరణిస్తుందని ఆ తాళపత్ర గ్రంథాల్లో రాసి ఉండడంతో ఆ నిజాన్ని నాగులు చదివి తెలుసుకుంటాడు. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన లక్ష్మిని చూసి తాళపత్ర గ్రంథాలు దాస్తాడు నాగులు. అది చూసిన లక్ష్మి నాగుల మీద డౌట్ పడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంతలోనే పౌర్ణమి వస్తుంది. పౌర్ణమి రోజు ఆ ఊరికి చదువు చెప్పడానికి ఒక టీచర్ వస్తుంది. బస్సు దిగిన టీచర్ పక్కన ఉన్న టీ షాప్కి వచ్చి రామాపురం ఎంత దూరం ఉంటుంది అని అడుగుతుంది. 4 మైళ్ళు ఉంటుందని, అక్కడికి వెళ్ళడానికి ఆటోలు రిక్షాలు ఉండవని టీ షాప్ కుర్రాడు చెప్తాడు. టీచర్ చేతిలో కెమెరాను చూసిన కుర్రాడు నన్ను ఒక ఫోటో తీయండి అని అడగగా అతన్ని ఫోటో తీస్తుంది టీచర్. ఆ ఫోటోలో నాగులు కూడా పడతాడు. దానికి టీ అమ్మేవాడు ఈ నైట్కి నాతో ఉండు, రేపు పొద్దున్నే తీసుకెళ్తా అని అసభ్యంగా మాట్లాడతాడు. పక్కన ఉన్న నాగులు అతన్ని నీకు అక్క చెల్లెలు లేరా అని తిడతాడు. రామపురం నేను తీసుకెళ్తా అని మేమాటలు చెప్పి టీచర్ని అడవిలోకి తీసుకెళ్తాడు నాగులు. పౌర్ణమి కావడంతో అడవిలోకి తీసుకెళ్లిన టీచర్ని నాగులు తన కంటి చూపుతో టీచర్ని వశపరుచుకొని శృంగారం చేస్తాడు. దీంతో ఆ టీచర్కి ఒళ్ళంతా విషం ఎక్కి పూర్ణలాగా చనిపోతుంది. పూర్ణ చనిపోయిన ప్లేస్లో టీచర్ కూడా చనిపోవడంతో ఊర్లో ఉన్న వాళ్ళు ఈ విషయాన్ని హీరోకి చెప్తారు. టీచర్ దగ్గరికి వచ్చి చూసిన హీరో టీచర్ దగ్గర ఉన్న కెమెరాను తీసుకుంటాడు. ఆ కెమెరాలో ఏదైనా రహస్యం ఉండొచ్చని భావించిన హీరో కెమెరాని ఫోటో స్టూడియోకి తీసుకెళ్లి అందులో ఉన్న ఫొటోస్ కడిగి ఇవ్వమంటాడు. అయితే దాంట్లో ఉన్న ఫోటో చూసి షాక్ అవుతాడు హీరో. అయితే ఆ ఫోటోలో కుర్రాడు ఫోటోకి పోజ్ చేస్తున్నట్టు కూర్చుంటాడు. అతని పక్కన ఒక చైర్లో పాము కూడా కూర్చున్నట్టు ఉంటుంది. అందుకని హీరో ఆ ఫోటో చూసి షాక్ అవుతాడు. వెంటనే హీరో ఆ టీ షాప్ దగ్గరికి వెళ్తాడు. ఫోటోలోని ఉన్న కుర్రాడిని టీచర్ గురించి అడగగా నాగులు నిన్న టీచర్ని అడవిలోకి తీసుకెళ్ళాడని ఆ కుర్రాడు చెప్తాడు. అది తెలుసుకున్న హీరో నేరుగా నాగుల దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి నా చెల్లి చనిపోయిన చోట టీచర్ కూడా చనిపోయింది అని అంటాడు. దానికి నాగులు నాకు ఏ అమ్మాయి తెలియదని దురుసుగా మాట్లాడతాడు. నాగుల మాటల్లో ఏదో రహస్యం ఉందని అర్థమైన హీరో నాగుల మీద చేయి చేసుకుంటాడు. దీంతో ఇద్దరు భయంకరంగా ఫైట్ చేసుకుంటారు. ఫైట్ మధ్యలో నాగులు హీరోని కాటు వేయడానికి ప్రయత్నిస్తాడు. ఆ కాటు నుండి హీరో తప్పించుకోవడంతో ఆ కాటు అరటి చెట్టుకు పడుతుంది. నాగులు కాటుపడ్డ అరటి చెట్టు నీలంగా మారుతుంది. అది చూసిన హీరో ఆశ్చర్యపడతాడు. దానికి ఎక్కడ నిజం తెలిసిపోతుందని భయపడిన నాగులు అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. అయినా హీరో వెంట పడడంతో మళ్ళీ ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఇంతలో అక్కడికి గణపతి వచ్చి తన తొండంతో నాగులను తోసేస్తుంది. నాగులు అక్కడి నుండి పారిపోతాడు. దీంతో తనను కొట్టిన హీరో మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని ఉంటాడు నాగులు. అయితే నాగులు హీరోకి తోడుగా బలంగా ఉన్న గణపతిని ముందుగా చంపాలనుకుంటాడు. హీరో లక్ష్మిని కలవడానికి వెళ్ళేటప్పుడు గణపతి హీరోకి తోడుగా వెళ్తుంది. అయితే హీరో మాత్రం నువ్వు నాతో రావద్దు అని గణపతి ముందు గీత గీసి వెళ్తాడు. అది చూసిన నాగులు గణపతిని చంపడానికి కొండలు పిలిచే దారం బాంబును అంటించి గణపతి దగ్గర వేశాడు.
అప్పుడు లక్ష్మి ఫ్రెండ్ అయిన అంజి కాపాడుతుంది. నెక్స్ట్ సీన్లో హీరో లక్ష్మిని కలిసి నాగులకు తనకు గొడవ జరిగిందని చెప్తాడు. ఆ గొడవలో నాగులు తనని కరవబోయి అరటి చెట్టును కరిచాడని, అది వెంటనే నీలం రంగులా మారిపోయిందని లక్ష్మితో చెప్తాడు. నాగులు ఒంట్లో విషం ఉందని నాకు డౌట్గా ఉందని హీరో అనడంతో దానికి లక్ష్మి, ఈరోజు నాగులు తిన్న అన్నం కూడికి వేస్తాను, అప్పుడు నాగులు ఒంట్లో విషం ఉందో లేదో తెలిసిపోతుంది అని అంటుంది. ఇలా వీళ్ళిద్దరు నాగులు ఒంట్లో విషం ఉందో లేదో తెలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక ప్రయత్నంలో భాగంగా నాగులకు అన్నం వడ్డిస్తుంది లక్ష్మి. తినే అన్నం నాగులు మిగిల్చాలని ఎక్కువగా వడ్డిస్తుంది. దానికి నాగులు ఆశ్చర్యపడుతూ, ఏంటో ఇవాళ నా మీద అంత ప్రేమ, ఇది ఎటు నుండి ఎటువైపు వెళ్తుందో అని ప్లేట్లో మిగిలిన అన్నంతో లేస్తాడు. అప్పుడు లక్ష్మి నాగులు తిన్న ప్లేట్ను తీస్తుండగా వద్దు అని తనే వెళ్ళి మిగిలిన అన్నాన్ని పడేస్తాడు. అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది, నేను నీ ప్లేట్ తీయొద్దా బావా అని. అలా అనడంతో నువ్వు చేయకూడని పని ఇది ఒక్కడే అని అంటాడు నాగులు. దీంతో లక్ష్మి ప్లాన్ బెడిసి కొడుతుంది. ఆ తర్వాత హీరో లక్ష్మిని కలిసి, నేను చెప్పిన పని ఏమైంది, మీ బావ ఒంట్లో విషయం ఉందని తెలిసిపోయిందా అని అడుగుతాడు. దానికి లక్ష్మి, నా ముఖం, నేను చేసిన ప్లాన్ బెడిసి కొట్టింది అని చెప్తుంది. దీనికి డిసప్పాయింట్ అయిన హీరో, అనవసరంగా నీకు చెప్పాను, కోతికి చెప్పినా బాగుండు, నిజం తెలుసుకుని వచ్చేదే అని అంటాడు. హీరో అలా అనడంతో దానికి ఫీల్ అయిన లక్ష్మి బుంగమూతి పెట్టుకొని హీరో దగ్గర నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు హీరో ఫ్రెండ్ అయిన గణపతి, లక్ష్మి ఫ్రెండ్ అయిన అంజి వీళ్ళిద్దరిని కలుపుతారు. ఇక్కడ నాగులు ఇంట్లో ఎవరు లేని టైంలో ఇంట్లో ఉన్న తాళపత్ర గ్రంథం తీసి చదువుతూ ఉంటాడు. అయితే దాంట్లో ఇలా ఉంటుంది, శరీరం అంతా విషం కాకముందే విషనల్లేరు కాయలు నూరి ప్రతిదినం 2 మోతాదుల చొప్పున ఒక మండలం తింటే ఒంట్లో రక్తంతో కలిసిపోయి ఒంట్లో ఉన్న విషం మెల్లమెల్లగా విరిగిపోతుంది. ఒకసారి చర్మం కానీ పాము కుబుసంలాగా ఊరడం ప్రారంభించిందా ఇక ఆ విషయానికి విరుగుడు లేదు. ఆ తర్వాత జీవితాంతం నాగుపాము లక్షణాలతో మనిషి రూపంలోనే బ్రతుకుతాడు అని రాసి ఉంటుంది. ఇది చదివి తెలుసుకున్న నాగులు విషనల్లేరు కాయలు తెచ్చుకొని నూరుతూ ఉంటాడు. అప్పుడు అక్కడికి వచ్చిన తన ఫ్రెండు, ఏంది నాగులు ఒంటరిగా కూర్చొని నూరుతున్నావు, సాయం చేయనా అని అంటాడు. దానికి నాగులు వద్దు అని అంటాడు. అయితే తన ఫ్రెండు ఆ కాయలను చూసి, ఇవి విషం కాయలు, ఇవి తింటే చచ్చిపోతారు, ఇవి నీకెందుకు, చావడానికా, ఎవరినైనా చంపడానికా అని అడగ్గా, కాదు నేను మనిషిగా మారడానికా అని అంటాడు నాగులు. దానికి తన ఫ్రెండు, ఇప్పుడు నువ్వు మనిషివి కాదా అని అనడంతో దానికి విసిగెత్తిపోయిన నాగులు కోపంతో, నువ్వు ఇక్కడ నుండి వెళ్తావా లేదా అని తన చేతిలో ఉన్న బండరాయితో బెదిరిస్తాడు. అప్పుడు నాగులను చూస్తున్న తన ఫ్రెండు, నీ కళ్ళేంటి నీలం రంగులా ఉన్నాయి, నీ ముఖం ఏంటి మచ్చలు మచ్చలుగా ఉంది, నీ ముఖం మీద చర్మం ఊడుతుంది ఏంటి అని ఆశ్చర్యంగా అడుగుతాడు. దానికి భయపడిపోయిన నాగులు వేగంగా ఇంటికి వెళ్ళి అద్దంలో తన ముఖం చూసుకుంటాడు. నీలంగా ఉన్న తన కళ్ళను, మచ్చలు మచ్చలుగా ఉన్న తన ముఖాన్ని, నుదుటి మీద నుండి ఊడిపోతున్న తన చర్మాన్ని తీసుకుంటూ ఇక జీవితాంతం నాగుపాము లక్షణాలతో బ్రతకని అనుకుని బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. అయితే నాగుల ఒంట్లో విషం రోజు రోజుకి ఎక్కువ అయిపోతుండడంతో పూర్తిగా నాగుపాము లక్షణాలు వస్తాయి నాగులకి. మరుసటి రోజు 2 పాముల కలయికను చూసిన నాగులు తనకు కూడా కోరిక ఉప్పొంగుతుంటుంది. ఆ కోరికతో ఇంటికి వచ్చిన నాగులు పడుకున్న లక్ష్మి మీదికి వెళ్ళి బలవంతం చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడు అక్కడికి వచ్చిన అంజికి నాగులు పాములలాగా కనిపించడంతో బుట్టలోని ముంగీసను నాగుల మీదకి వేస్తుంది. ముంగీస నాగుల మీద పడి అటాక్ చేయడంతో దానితో ఫైట్ చేస్తాడు నాగులు. అప్పుడే నిద్రలేసిన లక్ష్మి ముంగీస నాగుల మీద అటాక్ చేయడం చూస్తుంది. నాగులు ఆ ముంగీసను తరిమి కొట్టడంతో నాగులను చూసి భయపడుతుంది లక్ష్మి. లక్ష్మి హీరోని కలిసి రాను రాను ఆ ఇంట్లో ఉండడానికి భయం వేస్తుందని అంటుంది. ఎందుకని హీరో అడగ్గా, నాగుల మీద ముంగిస కోపంతో దాడి చేసిందని చెప్పగా ఆశ్చర్యపడతాడు హీరో. అయితే నాగుల దగ్గర ఏదో రహస్యం ఉన్నట్టుందని లక్ష్మి కూడా అంటుంది. దానికి హీరో, ఇంతకుముందు నీకు ఏదైనా అనుమానం కలిగేలా జరిగిందా అని లక్ష్మిని అడుగుతాడు. దానికి లక్ష్మి, ఒకసారి నాగులను భోజనానికి పిలవడానికి వెళ్ళాను, అప్పుడు తాను ఏదో తాళపత్ర గ్రంథం చదువుతున్నాడు, నేను వెళ్ళగానే నన్ను చూసి వెనకాల దాచాడు అని చెబుతుంది. దీంతో ఆ తాళపత్ర గ్రంథంలో ఏదో రహస్యం దాగి ఉందని, నువ్వు ఆ తాళపత్ర గ్రంథం తీసుకొని రా అని అంటాడు. దానికి సరే అన్న లక్ష్మి నాగులు పడుకున్న సమయంలో అంజుతో కలిసి ఆ తాళపత్ర గ్రంథం దొంగలిస్తుంది. అలా తెచ్చిన తాళపత్ర గ్రంథాన్ని హీరోకి ఇస్తుంది. ఇక నెక్స్ట్ సీన్లో హీరో ఆ తాళపత్ర గ్రంథం చదివే ముందు గణపతితో, కాపలాకి నువ్వు వెళ్ళు, నేను రావడం లేదు, ఏది జరిగినా ఏ చిన్న అనుమానం వచ్చినా నాకు వచ్చి చెప్పు అని గణపతితో అంటాడు. లైట్ తీసుకొని గణపతి ఊరు కాపలాకి వెళ్తుంది. హీరో కూడా తాళపత్ర గ్రంథం చదవడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పటి నుండి క్లైమాక్స్ స్టార్ట్ అవుతుంది. ఇక క్లైమాక్స్లో పున్నమి రాత్రి రాణి వస్తుంది. ఊర్లో రాణి అనే అమ్మాయి టౌన్కి వెళ్ళి ఇంకా తిరిగి రాకపోవడంతో వాళ్ళ అమ్మ లక్ష్మి దగ్గరికి వచ్చి, రాణి ఇంకా ఇంటికి రాలేదు, ప్రతి పున్నమి రాత్రి రోజు ఎవరో ఒకరు చనిపోతున్నారు, నాకు భయంగా ఉంది అని లక్ష్మితో అనడంతో రాణిని వెతుక్కుంటూ వెళ్తుంది లక్ష్మి. పున్నమి రాత్రి కావడంతో నాగులకు కోరికలు రేకెత్తించడంతో పిచ్చకి నెల తిరుగుతుంటాడు. ఇంతలో రాణి కనిపిస్తుంది. కళ్ళు కనపడిన రాణి ఆ సౌండ్ విని ఎవరు అని అడుగుతుంది. నేను రాణి నాగులునే అని నాగులు చెప్పడంతో ధైర్యంగా ఉంటుంది రాణి. నేను ఇంటి వైపే వెళ్తున్నా, నేను తీసుకెళ్తా అని అంటాడు నాగులు. తెలిసిన వాడు కావడంతో తనతో వెళ్తుంది రాణి.
అలా నాగులు రాణిని అడవిలోకి తీసుకెళ్తుండగా ఇక్కడ హీరో తాళపత్ర గ్రంథంలో విషయాలను తెలుసుకునే పనిలో ఉంటాడు. ఇక్కడ గణపతి కూడా లైట్ తీసుకొని కాపలాగా ఊరు మొత్తం తిరుగుతూ ఉంటుంది. రాణిని అడవిలోకి తీసుకెళ్లిన నాగులు ఆమెపై బలవంతం చేయడంతో రాణి అరుస్తూ నాగుల నుండి తప్పించుకోవడానికి పరిగెడుతుంది. అలా పరిగెత్తిన తరువాత కొద్ది దూరంలో రాణిని పట్టుకుంటాడు నాగులు. ఇంతలో రాణి రాణి అని అరుస్తూ వస్తున్న లక్ష్మిని చూసి రాణిని వదిలేసి పక్కన దాక్కుంటాడు నాగులు. అలా తన వైపుగా వచ్చిన లక్ష్మిని పట్టుకోవడంతో నాగులను చూసిన లక్ష్మి గట్టిగా అరుస్తుంది. నాగులు తన కళ్ళతో లక్ష్మిని కూడా స్పృహ కోల్పోయేలా చేసి అడవిలోకి తీసుకెళ్తాడు. అయితే లక్ష్మి చేసిన సౌండ్కి గణపతి హీరో దగ్గరికి వచ్చి ఊర్లో ఏదో జరుగుతుంది అని హీరోకి చెప్తుంది. దీంతో హీరో ఊర్లో ఉన్న జనాన్ని వేసుకుని అడవిలోకి వస్తాడు. అప్పుడే లక్ష్మిని నాగులు బలవంతం చేసే టైంకి హీరో ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వస్తారు. అందరిని చూసిన నాగులు అక్కడి నుండి పారిపోతాడు. అలా హీరో చేతుల నుండి తప్పించుకుంటాడు నాగులు. ఇక నెక్స్ట్ డే హీరోని కలిసిన నాగులు ఫ్రెండ్ ఏంటండి అలా ఉన్నారని అడగడంతో ఏం లేదు, నిన్న రాత్రి తప్పించుకున్న నాగులు గురించి ఆలోచిస్తానని అంటాడు హీరో. దానికి నాగులు ఫ్రెండు వాడు పాములా మారడం ఎవరికి తెలియదు దొరా, కానీ ఒకరోజు నేను పాము బూర ఊదుతున్నప్పుడు సడన్గా వచ్చి నా చేతిలో ఉన్న బూర నేలకు కొట్టి ఇంకోసారి బూర ఊదితే అస్సలు బాగుండదని వార్నింగ్ ఇచ్చాడు. నేను ఏం ఊదితే తెప్పేంటని అడగడంతో ఆ బూర సౌండ్ వింటేనే నా ఒళ్ళంతా కంపరమెత్తిపోతుంది అని అన్నాడని హీరోతో చెప్తాడు నాగులు ఫ్రెండ్. అప్పుడు హీరో ఒక ఆలోచన చేసి పాము బూర ఊదుకుంటూ కొండపైకి వెళ్తాడు నాగులను పట్టుకోవడానికి. కొండపైన ఉన్న నాగులు బూర సౌండ్ విని హీరో దగ్గరికి వచ్చి రావడంతోనే హీరో చేతిలో ఉన్న బూరను తంతాడు. అప్పుడు హీరోకి నాగులకి ఫైట్ స్టార్ట్ అవుతుంది. అలా కొంచెం సేపు ఫైట్ భయంకరంగా జరగ్గా హీరో నాగులను కొట్టి కింద పడేసి ఫైట్ ఆపేస్తాడు. అప్పుడు నాగులు ఒక కర్ర తీసుకొచ్చి ఇదిగో నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు. దానికి హీరో నేను చెప్పడానికి సిద్ధంగా లేను అని అంటాడు. దానికి నాగులు మీ చెల్లిని చంపి అడవిలో ఒంటరిగా పడేస్తాను, అది మర్చిపోయావా అని నాగులు అనడంతో లేదు, నా చెల్లెలను నువ్వు చంపలేదు, నీలో ఉన్న పాము చంపింది, నీ తండ్రి నీకు చేసింది నా తండ్రి నాకు చేసి ఉంటే నీలాగే నా గది కూడా అయి ఉండేది అని అంటాడు హీరో. దానికి నాగులు ఆశ్చర్యపడుతూ చూస్తాడు. అప్పుడు హీరో నీకు జరిగిన విషయం మొత్తం నాకు తెలుసు, మీ ఇంట్లో ఉన్న తాళపత్ర గ్రంథాలు చదివాను అని అంటాడు. దానికి నాగులు ఈ ప్రపంచంలో ఎవరు నన్ను క్షమించలేరు, నాకు నేనే క్షమించుకోలేను అని పశ్చాత్తాపంతో నీ మంచి మనసుకు జోహార్ అని హీరోకి దండం పెడతాడు నాగులు. ఇంతలో ఊరు జనం అంతా నాగుల కోసం వస్తుండడంతో నాగులు ఊరు జనం అంతా వస్తున్నారు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటాడు హీరో. దానికి ఎక్కడికి వెళ్ళాలి, వెళ్తే పుట్టులోకి వెళ్ళాలి అని అంటాడు నాగులు. దానికి హీరో ఫస్ట్ నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటాడు. హీరో తన గురించి ఆలోచించడం చూసి తనకి ఇంకా పశ్చాత్తాపం లేదని చెప్పి కొండపై నుండి దూకి చనిపోతాడు నాగులు. అలా నాగులు కథ ముగుస్తుంది.